విధంగా దారిలో ఉండడం అనేది ఎంతమంది అదృష్టంగా ఫీల్ అవుతున్నారు? ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లా, ఎవరు చెప్పట్లా. ఓకే, థ్యాంక్ యూ మేడం. తాడువాయి కోడేశ్వరమ్మ గారు, సూపర్ అండి మీరు. ఓకే, అయితే నేను చెప్పాలనుకున్నా కదా, మనకి టైం చాలా తక్కువ ఉంది. ఇలాగ నాకు ఈ చాలా మంది ఆపర్చునిటీ ఇవ్వడం అనేది నేను వాళ్ళ చాలా హ్యాపీగా ఫీల్ బజార్లో అవుతున్నాను. 25 నాకు కేజీలు మాట్లాడడం తగ్గినోళ్ళు అంటేనే భయం, ఒక 7 కానీ ఉన్నారు వెంకట్రావు సార్ ఉండి ప్రతి ఒక ఒక్కరిని బజార్లో. మనల్ని ముందుకు నడిపించాలని చెప్పేసి కొదంగొల్ల చాలా ప్రోత్సహిస్తారు. నిజంగా పేరంబల ప్రౌడ్ గా మండలం ఫీల్ అవుతున్నాం మనం అయితే. పెద్ద కొదంగొల్లే. అయితే మనం సరే అండి, థ్యాంక్ యూ. చిన్న కొదంగొల్ల ఎక్కడా? మేడం మ్యూట్ లో ఉన్నారు మేడం. ఓకే, ఇది ఆ ఊరేనా? ఓకే ఓకే. మీరు ఓకే, ఇక్కడ చేసుకునే సారీ డిస్టర్బెన్స్ అందరికి కూడా. మ్యారేజ్ చేసుకోండి. అంత ముందు కుడియడంగా అందరం లైఫ్ లీడ్ చేశాం కదా, కొన్ని తెలిసి తెలియక బిజీ షెడ్యూల్ లో అనారోగ్యకరమైన జీవన శైలి ఎలా ఉండేదో, ఇప్పుడు ఆరోగ్యకరమైన జీవన విధానానికి 8 సూత్రాలు అది చెప్పాలనుకుంటున్నాను. మనకున్న తక్కువ టైంలోనే స్పీడ్ చెప్పాలనుకుంటున్నాను. ఇంకా స్పీడ్ గా వెళ్తే నాకు కొంచెం మ్యూట్ లో పెట్టేసేయండి. ఓకేనా గీతా మేడం? అంటే మేడం, సూపర్ సూపర్. ఓకే ఓకే, మనం రోజుకు వచ్చేసి ఎంత టైం నిద్రపోవాలనుకుంటున్నారు? ఒక ఆరోగ్యకరమైన జీవితానికి ఫస్ట్ సూత్రం వచ్చేసి మనం సమయానికి నిద్రపోవాలి. ఎంత? రోజుకొచ్చేసి 7-8 గంటలు నిద్రపోవాలి. అది ఎప్పుడు పడితే అప్పుడు కాదు. మనం డే మొత్తం ఎలా చేస్తున్నాం ఏంటనే ప్రాసెస్ లో చాలా బిజీగా ఉండి మనంతో మనం టైం కేటాయించుకుంటూ మన హార్డ్ వర్క్ మనం చేసుకుంటూ సాయంత్రం 9:30-10 మేము నిద్రపోతున్నాం మేడం అనే వాళ్ళు హ్యాండిల్ చేయండి. నేను క్లాస్ ఉంటాను. అప్పుడు మంచి నిద్ర. మార్నింగ్ ఎవరైతే 5 గంటల లోపు లెగుస్తారో వాళ్ళు ఇంకా ఓకే, సూపర్ మేడం. మంచి అలవాటుకి మొదటి సూత్రం అన్నమాట. ఎంతమంది, రెండో పాయింట్, ఎంతమంది సమతుల్యమైన ఆహారం తీసుకుంటున్నారు? సమతుల్యమైన ఆహారం అంటే ఇట్లా సమతుల్యమైన ఆహారం కాదు, మన ఇంటి ఫుడ్డే తినాలి. పండ్లు కూరగాయలు బాగా తినాలి. తింటున్నారా? ఎక్కడ మేడం, అక్కడికి వచ్చి కానీ తింటాం, అంతకుముందు తినేవాళ్ళం కాదు, ఏదో తింటాం టైం అన్న వల్ల. ఇక్కడికి వచ్చిన తర్వాతనే నేనైతే మారాను. ఇలా మీరు కూడా మారారు అంటే క్లాస్ కొట్టుకోండి మీకు మీరు చాలు ఇంకా. ఓకేనా? ప్రతిరోజు మనం వ్యాయామం చేయాలి. వ్యాయామం అంటే మనం మార్నింగ్ సెక్షన్ కనీసం ఒక 30 నిమిషాలు నడవడం కానీ అలా ఉండడం వల్ల మనతో మనం ఫ్రీగా ఉంటాము. ఓకేనా? ప్రతిరోజు కూడా నడకనే చాలా మంచిది. ఎంతమంది ఉంటున్నారు మార్నింగ్ ఫిట్ అవర్ లో? మీరు మార్నింగ్ ఫిట్ అవర్ లో ఉండడం అనేది చాలా బాగా హెల్ప్ అవుద్ది. నేనైతే ఉంటున్నా ఏది మార్నింగ్ మీ ఫిట్ అవర్ కి మించిన ఎక్సర్సైజ్ చేస్తాను అనమాట. 5 గంటలకు వెళ్తే 11:15 అలా వస్తాను అనమాట. చూసారు కదా ఇన్నాళ్ళ ఫోటో, మరుగుళ్ళ దగ్గర నుంచి అక్కడ అవుతుంది నాకు ఎక్సర్సైజ్. ఓకే, నేనైతే ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాను ఇంతకు మించిన ఎక్సర్సైజ్ చేస్తున్నాను అని. ఓకేనా? 4వ పాయింట్ వచ్చేసి మనం ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఎక్కువ వాటర్ తీసుకుంటే మన బాడీకి మన శరీరాన్ని శుద్ధి చేయడం అంటారు అనమాట. ఎక్కువ వాటర్ తీసుకోకపోతే మనకు కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి, మన బాడీకి ఎనర్జీ అవసరం కాబట్టి. ఓకేనా? 5వ పాయింట్ వచ్చేసి టెన్షన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలి. టెన్షన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయాలి అంటే ధ్యానము, 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండి పాజిటివ్ ఆలోచనలతో ఉండడం చాలా బాగా హెల్ప్ అవుద్ది. అప్పటికి కూడా మన కష్టం తగ్గలేదు అంటే టెన్షన్ తగ్గలేదు అంటే కళ్ళు మూసుకొని మనతో మనం ఉండాలి. అప్పుడు ఫ్రీగా ఉంటది. ఇంకా కాదు అంటే సుధీర్ సార్ చెప్తారు కదా. నా వాయిస్ ఓకేనా మేడం? ఇక్కడ స్ట్రక్ అయిపోయింది. మేడం బాగుంది, మాట్లాడండి. సుధీర్ సార్ చెప్తారు కదా, స్ట్రెస్ బాల్ తీసుకొని ఇంకా ఆ పని చేసేనే మనం ఇంకా అప్పుడు కూడా మనకు టెన్షన్ తగ్గట్లేదు అంటే నెగిటివ్ అలవాట్లకి గుడ్ బై చెప్పాలి. ఎంతమంది చెప్పారు? నేనే చెప్పాను నెగిటివ్ అలవాట్లకి. ఎలా అంటే తాత్కాలికమైన పరిచయాలు, కాసేపు కూర్చోపోతే ఇలా అనుకుంటారేమో, కాసేపు మాట్లాడిపోతాను అనుకుంటారేమో అనే మైండ్ సెట్ లోంచి వచ్చి ఫస్ట్ అసలు మనం ఏంటి,
మనతో మనం ఎలా టైం కేటాయించుకోవాలి, మనం వాళ్ళకి ఇస్తున్న విలువైన సమయం అది వాళ్ళు వాడుకుంటారా లేదా, లేదా ఆ సమయం మనం ఇంకొకలా ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి నేను చాలా మార్చుకున్నాను. నాకు చాలా బాగా హెల్ప్ అయింది. ఓకే, నెగిటివ్ అలా అంటే ఎంతమంది వైట్ రైస్ కానీ అలా చక్కెర, జంక్ ఫుడ్స్, చెడు సవాసాలు అలా అవి మార్చుకోవడం వల్ల మనకి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. ఈ పాజిటివ్ కమ్యూనిటీ వల్ల ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకుంటే మీకు బాగా హెల్ప్ అవుద్ది. ఓకేనా? 7వది ప్రశాంతమైన వాతావరణం. ఎంతమంది ఫస్ట్ ఒక 5 నిమిషాలు కేటాయించుకుంటున్నారు? మనకు మనమే సమయం కేటాయించుకోవాలి అని చెప్పేసి నేను అనుకుంటుంది ఏంటంటే ఒక క్లబ్. నాకు నచ్చింది ఏంటంటే అందరూ ఉండి క్లబ్ లో షేక్ అంటారేమో, నాకు నచ్చింది చెప్తున్నా. నేను డైలీ 2 షేకులు తాగినంత బలం నాకు. క్లబ్ లో షేక్ ఒకటైతే క్లబ్కి వెళ్ళడమే నాకు హ్యాపీ, అది కూడా నాకు షేకే అవుతుంది. అప్పుడు 2 షేకులు తాగుతున్నా కదా మార్నింగ్ సెక్షన్, నేను ఇంకా చాలా నాకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఎలా అంటే మనసు ఉంటే మార్గం ఉండిద్దని, మనం ఎక్కడైతే హ్యాపీనెస్ గా ఉంటామో అక్కడ మనకి ఇంకా హ్యాపీ హార్మోన్స్ అనేది సూపర్ గా హెల్ప్ అవుతాయి మనకి. ఓకేనా? 8వ సూత్రం, ప్రతిరోజు క్రమశిక్షణ. దేవునికి దగ్గరగా ఉండాలి. ఎంతమంది ఉంటున్నారు క్రమశిక్షణతో కూడిన లైఫ్ స్టైల్లో? ఎంతమంది ఉంటున్నారు? దేవుడికి దగ్గరగా ఉండాలి అంటే చాలా మంది అనుకుంటారు కొంచెం హ్యాపీగా ఉండగానే ఇది నేను సాధించడం వల్లే అంటారు. కాదు, ఎప్పుడైతే మనం క్రమశిక్షణగా మన పని మనం చేసుకుంటూ ఒక దారిలో ఉండడం వల్ల ఆ దారి మనకి ఇచ్చింది కూడా ఎవరు? దేవుడే. అప్పుడు దేవుడు మనం దగ్గరగా ఉండాలి. నేనైతే బలంగా చెప్తున్నాను. చాలా మంది అనుకుంటారు ఎలా అంటే అన్ని ఇబ్బందులు పడ్డావు కదా అంటే, ఆ ఇబ్బందులు పడబట్టే కదా నేను ఈ కమ్యూనిటీ నాకు పరిచయం అయింది. అందుకే కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎప్పుడు కూడా మనం దేవుడికి. ఈ పాజిటివ్ కమ్యూనిటీలో పరిచయం అవడం అనేది మనదేం లేదు, దేవుడి దయ. ఓకేనా? దేవుడి దయ. అయితే ఒకటే చెప్తున్నా, ఒక్కరోజు మార్పు కాదు, ఇది జీవన ప్రయాణం. ఎంతమంది నమ్ముతారు? ఏదో 4 రోజులు వచ్చి 4 రోజులు రాకుండా ఉంటే అవ్వదు. ఇది ప్రతిరోజు నిత్యం మన జీవితంలో తీసుకునే ప్రయాణం అన్నమాట. అది జీవన విధానం మారితే జీవితం మారుతుంది. ఎంతమంది నమ్ముతారు ఇది? నా లైఫ్ అయితే మారింది. ఎందుకు? నా జీవన విధానం మారిపోయింది, అందుకే నా జీవితం మారిపోయింది. ఓకేనా? లేకపోతే ఆ గడ్డి కోసుకుంటా, ఆ వరుగుళ్ళు కోసుకుంటా అక్కడే ఉండిపోయేదాన్ని. లేదు అంటే ఈ మిషన్ కుట్టుకుంటా ఇక్కడే ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను తీసుకున్న బలమైన నిర్ణయం, ఈరోజు 4 జీవితాలకి నేను హెల్ప్ చేసేదే నాకు నచ్చింది. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, మనం మార్చుకోవాల్సింది 3. 1, మనం ఆరోగ్యాన్ని మార్చుకుంటే హ్యాపీగా ఉంటాము. ఆరోగ్యాన్ని మార్చుకోవడం వల్ల ఆలోచన మారుతుంది, ఆలోచన మారడం వల్ల జీవితం మారుతుంది. ఓకేనా? ఎంతమంది మారింది అనుకుంటున్నారు? నా జీవితం మారింది మేడం ఈ కమ్యూనిటీలోకి వచ్చాక, నేను మంచి రిజల్ట్ తీసుకున్నాను అని ఎంతమంది అనుకుంటున్నారు? అనుకున్న వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకంటే మీ వాయిస్ 10 మందికి ఆయుష్ అన్నారు. కానీ ఇక్కడ ఈ కమ్యూనిటీలో మీ మాట విని ఇంకొక నెలకైనా 2 నెలలకైనా మీ మాటలు నచ్చే మేము కంటిన్యూ అవుతున్నాం మేడం, నాకు ఈ మాట నచ్చింది మేడం అనే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మీ యొక్క రిజల్ట్ చెప్పండి. అలాగే నా రిజల్ట్ కూడా నచ్చితే మీరు క్లాస్ కానీ ఏదైనా సింబల్ ఇవ్వండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. చాలా మంది చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు, చాలా హ్యాపీ. ఓకే ఓకే ఈ గోల్డెన్ రిజల్ట్ లో గోల్డ్ మీకు ఎంత బాగా రిజల్ట్ వచ్చింది అనేది చెప్తే మనకి బంగారం వేసుకున్నంత పుణ్యం. ఎంతమంది బంగారం వేసుకోవాలనుకుంటున్నారు? చాలా మంది బయట ఏమనుకుంటారంటే రేట్లు భలే పెరిగిపోతున్నాయి మేడం బంగారం అని అంటున్నారు. నాకు అనిపించింది, అరే బాబు మీరు బంగారం వేసుకోవాలంటే ముందు మీరు బంగారం లాంటి జీవితం జీవించాలంటున్నా. నేను జీవిస్తున్నా, మేము కూడా జీవిస్తున్నాం అనేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి చెప్తే నేనైతే వినాలి అనుకుంటున్నా. మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం. ఓకే మేడం, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నారు. సూపర్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. మేడం నా వాయిస్ సూపర్ మేడం, వినిపిస్తుంది. ఎన్నాళ్ళు అవుతుంది మేడం ఇంకా మీటింగ్ వచ్చి? నా పేరు నేను 1.5 సంవత్సరం అవుతుంది మేడం వచ్చి, దాదాపు 18 నెలలు.
18 నుంచి న్యూట్రిషన్ క్రమం తప్పకుండానే వాడుతున్నాను. నా పేరు పద్మజ. మాకు కోటరెడ్డి సారు, అప్లైన్ కోచ్ వచ్చి వెంకటరావు సారు. మీరు చెప్పినట్టు అన్ని పద్ధతులన్నీ మార్చుకున్నాను. లైఫ్ స్టైల్ కానీ, ఫుడ్ కానీ, సమతులిత ఆహారం, నిద్ర కానీ, వాటర్ కానీ, మంచిగా అన్ని హ్యాపీగా లైఫ్ స్టైల్ లీడ్ చేసుకుంటే ఇంత మంచి రిజల్ట్, గోల్డెన్ రిజల్ట్ అనేది నాకు వచ్చేసింది. నేను గర్వంగా చెప్పుకుంటాను. నా రిజల్ట్ చెప్పుకున్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అసలు నాకు ఎందుకు అంత హ్యాపీ నా రిజల్ట్. నేనేనా అలా ఉన్నదాన్ని, నేను ఇలా ఉన్నాను, సూపర్ కదా. ఇది దేని వల్ల సాధ్యమైంది? మన సిస్టమ్ వల్ల, న్యూట్రిషన్ వల్ల కదా. ఇది ఉంటేనే కదా మనం ఇలా మనల్ని మనం మార్చుకోగలుగుతున్నాము, మన కోచ్ మనం సపోర్ట్ చేయగలుగుతున్నారు అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం. అయితే అంతకు ముందు మైగ్రేన్ తలనొప్పి, గైనిక్ ఇష్యూ చాలా సఫర్ అయ్యేదాన్ని. ఎక్కువ టెన్షన్స్, చిన్న దానికి కూడా ఎక్కువ ఆలోచించేదాన్ని. ఇవన్నీ ఒకసారి వెయిట్ లాస్ అయ్యే క్రమంలో ఇవన్నీ అదుపులోకి వచ్చాయి. నేను ఆలోచించే విధానం హ్యాపీగా లైఫ్ చేస్తున్నా. సూపర్ మేడం. మన సిస్టమ్ వల్లే సాధ్యమైంది, ఇంకెక్కడా చూడలేదు. ఎన్ని కేజీలు వెయిట్ లాస్ అయ్యారు మేడం మీరు? 18 కిలోలు వెయిట్ లాస్ అయ్యాను మేడం. సూపర్ మేడం. మీ కోచ్ గారు చెప్పగానే మీరు తీసుకున్నారా? నేను ఒక 6 months వెయిట్ చేశాను మేడం. 6 months వెయిట్ చేసిన తర్వాత దానిలో రిజల్ట్ చూసేసరికి నేను అవాక్ అయిపోయా. అసలు ఏంటి ఇలా తగ్గాడా అని. మా తమ్ముడే మాకు వచ్చి ఇంక తను తగ్గంగా నేను తగ్గలేదా, ఎందుకు ఓవర్ వెయిట్ లో సఫర్ అవ్వాలి, మంచిగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు కదా అని అన్న ఉద్దేశంతోనే నేను వెయిట్ లాస్ కి జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నాకు బోనస్ గా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ రికవరీ అయినాయి. అది ఇంకా హ్యాపీ. సూపర్. మంచిగా ఏ విధంగా రిజల్ట్ తీసుకున్నానో ఆ విధంగానే సిస్టమ్ నుంచి నేను రిజల్ట్ తీసుకున్నాను. ఓకే, చూసారా మేడము సూపర్ అన్నమాట. ఎందుకంటే 6 నెలలు పట్టింది మేడము. మీ బ్రదర్ కదా మేడం కోటిరెడ్డి సారు? అవునవును మేడము చాలా 6 నెలలకు వచ్చారంటే ఫాస్ట్ గా రిజల్ట్ తీసుకుంటారు. ఎందుకంటే కోటిరెడ్డి సార్ని గమనిస్తున్నారు 6 నెలల నుంచి. కోటిరెడ్డి సార్ రిజల్ట్ కి మేడం గారు ఫిదా. ఎందుకు అంటే అంత ముందు ఎలా ఉన్నారు చూశారు, ఇప్పుడు ఎలా ఉన్నారు చూశారు అని మేడం గారు పట్టుదలగా తీసుకున్నారు. మంచి రిజల్ట్ వచ్చింది. సూపర్ మేడం, మీరు మంచి రిజల్ట్ తీసుకున్నందుకు ఒకసారి మేడం క్లాప్స్ ఇస్తారా? గీతా మేడం, ఇందాల మీకు ఒక ఫోటో పెట్టాను, చూపించరా మేడం? మా పాప తిన్నది. అసలు అప్పుడు టాపిక్ రాలేదు. ఒకసారి మాట్లాడాలి నాకు ఆ ఫోటో గురించి. ఒకసారి గమనించండి. అసలు ఈ ఫోటో అసలు ఇంట్లో అమ్మాయినిద్ది అనమాట. నిన్న కూడా చెప్పాను నేను. ఎక్కడైనా అమ్మలు లావుకుంటారు, పిల్లలు సన్నగుంటారు. ఈ ఇంట్లో ఏందో అమ్మ సన్నగా ఉంటది, పిల్లలు లావుకుంటుంది అని అనిద్ది మేడం. అదొకటి గమనించండి. ఏ ఇంట్లో పట్టినా గానీ పిల్లలు ఎర్రగా ఉంటారు, అమ్మలు నల్లగా ఉంటారు. ఈ ఇంట్లో ఏందో అని చెప్పేసి ఫుల్ ఫన్ మేడం మాకైతే ఇంట్లో. ఒకసారి అనిద్ది అనమాట. నాకు చాలా షేమ్ గా ఉంటుంది, నేను ఇట్లా హెవీగా ఉండి నువ్వు కొంచెం బాగున్నావు నువ్వు అనిద్ది. ఎంతమంది ఇలా హ్యాపీగా మీరు తల్లులు పిల్లలు మాట్లాడుకుంటున్నారు ఇంట్లో పిల్లలతో సరదాగా? నిజంగా అండి, చాలా అదృష్టం ఉంటేనే మనం ఈ కమ్యూనిటీకి పరిచయం అవుతాం. ఓకేనా? వచ్చాడండి వేణు సార్కి. సార్ మాకు టైం చాలా తక్కువగా ఉంది, మీరు చెప్తారా సార్ రిజల్ట్? హాయ్ సార్. మేడం, నా పేరు వేణుగోపాల్ మేడం. మాది మా కోచ్ కార్తిక. సో ఈ కమ్యూనిటీకి నేను వచ్చిన తర్వాత మా కోచ్ ఎలా చెప్తే అలాగే చేశాము. నేను బాగా బ్యాక్ పెయిన్ తో వచ్చాను. దాదాపు 27 కిలోలు వెయిట్ లాస్ అయ్యాను మేడం ఈ కమ్యూనిటీకి వచ్చాక. అండ్ మా కోచ్ ఏం చెప్పారు అదే చేశాను మేడం. ఒక అంటే సార్ ఓకే సార్. ఓకే, సో నాకు రిజల్ట్ అనేది మేడం, నాకు బ్యాక్ పెయిన్ కోసం వచ్చాను. ఫస్ట్ బ్యాక్ పెయిన్ అనేది నాకు తగ్గింది బాగా. అది నాకు ఫస్ట్ 3 to ఒక ఎగ్జాక్ట్ గా ఒక 1 month లోనే నాకు బ్యాక్ పెయిన్ అనేది కంట్రోల్లోకి వచ్చింది. అంటే ఆ పెయిన్ నాకు మళ్ళీ సాఫ్ట్వేర్ వ్యవస్థ కాబట్టి నేను 20 hours కూర్చుంటాను కాబట్టి. అండ్ మా కోచ్ ఎలా అంటే నాకున్న బడ్జెట్ కి, నాకు ఏ ప్రాబ్లం ఉందో, నాకున్న ఓవర్ వెయిట్ కి 114 కిలోలకి
ఏదైతే నాకు కరెక్ట్ గా సూట్ అవుతుందో సార్ అంటే నాకు ఎలా చెప్తారంటే ఫస్ట్ డాడీకి ఇది వాడుకోని చెప్పరు. ఫస్ట్ సార్ ఇది ఇప్పుడు క్లాస్ లో వచ్చింది కదా ఇలా ఉంటది అంటే ఒక అమ్మాయి ఎలా కేర్ తీసుకుంటుందో అలా కేర్ తీసుకోవడం వల్లే నేను హెర్బల్ లైఫ్ లో ఇలా ఎక్కువ రోజులు కంటిన్యూ చేశాను. అండ్ నేను మంచిగా వెయిట్ అనేది లాస్ అయ్యాను. అట్ సేమ్ టైం మా ఫ్యామిలీకి అందరు కూడా ఇది హెల్ప్ అయింది. అండ్ మా కోచ్ కి కేజీలు తగ్గించా ఈ అన్నయ్యని 27 కేజీలు తగ్గించా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వచ్చిందా వేణు సార్ రిజల్ట్? ఒక విషయం చెప్పి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. వేణు సార్ వచ్చి క్లబ్ కి సార్ ఒక భావన ఎలా ఉందంటే వీళ్ళు తగ్గిస్తా వీళ్ళ వల్ల వద్దా అన్నాడంట. తర్వాత చెప్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. ఒకటి చెప్తా వినండి, ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయండి, చెప్పకుండా ఎవరికి ఉండబాకండి. ఎందుకంటే మాకు ఇంత రిజల్ట్ 2 రావడానికి కారణం ఏంటంటే యోగి సార్ ఒక పెట్టిన స్టేటసే. ప్రతి రోజు కూడా స్టేటస్ పెట్టండి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఓకేనా? అందరు పెడుతున్నారా? ఓకే, గుడ్. ఎవరైతే తలకే ఊపలేదో వాళ్ళైతే రేపొద్దున కల్లా 1 కేజీ విరిగిపోతారు బరువు. లేకపోతే గట్టి తలకాయ ఊపారో వాళ్ళకి ఓకే మేడం, మరి టైం అయిపోయింది. మనం రేపొద్దున అవేర్నెస్ లో మళ్ళీ అందరం ఒకసారి కలుద్దామండి. నేను బాగా చెప్పానో లేదో మీ యొక్క రియాక్షన్స్ తో మాకు అర్థమైపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఈ సిస్టాన్ని ఇట్లా అంతే డెవలప్ చేయాలి, ప్రతి ఒక్కరు లీడర్ గా తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం కి అందరు క్లాప్స్ చేస్తుంది. చాలా బాగా చెప్పారు కదా. రేపు మార్నింగ్ ఫిట్ అవర్ లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.